సరే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అయినట్లేనా? అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో బలంగా దానికి మొదటి మెట్టుగా అనుకోవచ్చు. ఇది రాత్రికే ఏం కాదండి ఓవరాల్గా. ఎందుకంటే దీని వెనకాల మీ ఆబ్వియస్గా మీరు క్లోజ్గా ఫాలో అవుతుంటారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక 10% వరకు ఉంది, ఇప్పుడు 100% రీచ్ అయింది. మనం చెప్పిన విధానంలో లేకపోతే దాంట్లో ఏమీ తేడా లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 150 చెప్పినప్పుడు కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ సిట్టింగ్ ఉన్నింది, దానికి అగెనిస్ట్గా చెప్పినట్టే కదా కంప్లీట్గా. ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నింది, దానికి అగెనిస్ట్గా చెప్పినట్టే కదా కంప్లీట్గా. సో ఎవరికి ఫేవర్గా చెప్పడం కానీ లాస్ట్ టైం మీరు చెప్పిన 151 చెప్పినప్పుడు మీరు అంత ఫేమస్ అవ్వలేదండి. అంటే ఓన్లీ పొలిటికల్ స్ట్రక్చర్ వరకు ఉన్నది. అప్పుడు కూడా ఓన్లీ పొలిటికల్గా ఫాలో అయ్యేవాళ్ళు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే పొలిటికల్ వీడియోస్ బాగా చూసేవాళ్ళు కానీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మరీ కామన్ మ్యాన్ వరకు వెళ్ళింది అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు 151 వస్తున్నాయని చెప్పినా కూడా అప్పుడు కేకే అంటే అసలు ఎవరు అనేది ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రజలకు తెలియలేదు. కానీ ఈ 24 ఎస్పెషల్లీ ఈ 24 ఎలక్షన్స్లో మాత్రమే మీరు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కాస్త ఎగ్జాక్ట్ పోల్గా మారి ఫేమస్ అయ్యారని. అంటే దానికి బేస్ 2019 అండి. ఇప్పుడు ఏం బేస్ లేకుండా చెప్పామనుకోండి, ఆ క్రెడిబిలిటీ ఎంత వచ్చిండేది కాదు. లాస్ట్ టైం కూడా చెప్పారు, లాస్ట్ టైం చూసుండకపోవచ్చు వీడియోస్, బట్ లాస్ట్ టైం కూడా చెప్పారు అన్న బేసు ఈసారి ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే సింగిల్ నెంబర్కి వెళ్ళడం, అంటే మామూలుగా ఒక రేంజ్ చెప్పి సేఫ్ జోన్ తీసుకోకుండా ప్రతి పార్టీకి సింగిల్ నెంబర్ చెప్పడం. సార్ ఆంధ్రాలో కేకే సర్వే అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నారు, అది మీ దాకా వచ్చిందో లేదో మరి నాకైతే తెలియదు. కే అంటే కమ్మ, మరో కే అంటే కాపు, కేకే సర్వే అంటే కమ్మ కాపు సర్వే అనే ఒక ట్రోలింగ్ జరుగుతుంది. దాని మీద మీ కామెంట్? అంటే చాలా ట్రోలింగ్స్ వచ్చాయి, ఇదే కదండి మామూలు చాలా. ఇప్పుడు నిన్న కూడా ఒక అతను ఇన్స్టాగ్రామ్లో ఎవరో పంపిస్తే నాకు షేర్ చేశారు. భయ్యా ఇక్కడ కాకినాడలో ఎక్కడెక్కడ నేను చిన్న కామెడీ టైప్ వీడియో చేసి, మేము తిరుగుతున్న కుర్రోళ్ళు అమ్మాయిలు ఎక్కడ బాగుంటారో సర్వే చేసి పెట్టండి అని. సో లేదా ఎవడురా బాబు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావని, లేదా ఈవీఎంలో దూరు చేశారా, లేదా ట్యాంపరింగ్ ముందుగా తెలిసిపోయింది, లేదా బీజేపీ వాళ్ళు అని. సో ఈ అబ్వియస్గా ఉంటాయి వాళ్ళు వీడియో. మీరు నాకు ఎడిటింగ్ ఈ సైడ్ వచ్చాక టెక్నికల్గా తెలుసు కాబట్టి మంచిగా ఎడిటింగ్ కూడా బాగా చేసి నేను నా మీద తిట్టుకున్నా కానీ నేను దాన్ని అంతవరకు వీడియో వరకు ఎంజాయ్ చేయగలుగుతాను. సార్ ఇప్పుడు మరొక ప్రచారం జరుగుతుంది సార్ ఆంధ్రాలో. ముఖ్యంగా ఏంటంటే మీరు కూటమి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, మీరు చేసిన సర్వే ఏమీ లేదు, కూటమి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే చదవమని చెప్పారో అది రిజల్ట్కి 3 days ముందు యాజ్ ఇట్ ఈజ్ అంతే పర్ఫెక్ట్గా మీరు ఆ స్క్రిప్ట్ చదివారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కూటమి వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా నెంబర్ తెలియదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి మామూలు కామన్ మ్యాన్ లాగానండి. కాకపోతే ఒకటే తేడా ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గం మీద పట్టుంటుంది బాగా, ఏ మండలం ఏ విలేజ్ ఎలా ఉంటుందో చాలా క్లారిటీ ఉంటుంది. మాకు వాళ్ళకి ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా వచ్చి చెప్పేదేం లేదు. బట్ ఏ ఎమ్మెల్యేకైనా ఇచ్చాపురం ఎమ్మెల్యేకి హిందూపురం గురించి, హిందూపురం ఎమ్మెల్యే గారికి ఇచ్చాపురం గురించి డీప్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు కూటమి అభ్యర్థులు అయితే మీరు అంటున్నారు కదా, అలాగే మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో కూడా క్లోజ్గానే ఉంటాం. మా పని అదే కదా. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేశారంటే మీకు అన్నీ ముందుగానే నెంబర్ తెలిసే, భానుకు ముందుగానే తెలుసు, కేకేకి ముందుగా పరిచయం ఉందని. మీరు మీ పని అది, మీ జాబ్. నన్ను చేస్తారు, రేపొద్దున నన్ను ఇంకెవరు చేస్తారు, ఇంకో పార్టీతో చేస్తారు. మీరు ఏ పార్టీకి అఫిలియేటెడ్ కాదు కదా. శ్రీ మీడియా అనేది వైఎస్ఆర్సీపీకే ఉంటుందా? కాదు, లేదండి, టీడీపీకైనా చేస్తుంది, వైఎస్ఆర్సీపీ చేస్తుంది, కొంచెం హీరోయిన్ నృత్యం చేస్తారు, హీరో వచ్చిన చేస్తారు, ఒక కామన్ మ్యాన్ రైతుతో చేస్తారు కదా. సో మేము కూడా ఏ పార్టీ వాళ్ళతో అయినా వాళ్ళకి అసోసియేట్ అయ్యి వాళ్ళకి చేస్తుంటాం. అంటే ఆ పీరియడ్ వరకు ఆయన గెలవాలని, ఆయనకి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలియాలని, ఇదే కదా ఓవరాల్గా మా జాబ్ ఇదే. సార్ ఇప్పుడు మీరు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు అసలు? అంత ప్రజానాడు ఎలా పట్టుకోగలిగారు? శాంపుల్స్ మెథడాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్. అట్లా అని చెప్పి శాంపుల్ అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు, కొత్త మొబైల్లో ఫోన్ కూడా కాల్స్ వెళ్తాయి, కాల్స్ వస్తాయి. సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది. బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ, లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా. సో లేదా మేము చేస్తున్న శాంప్లింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి, 70-30 వైఎస్ఆర్సీపీకి, ఈ విలేజ్లో 30% టీడీపీకి ఉందనుకోండి. ఇది ఇలాగే దగ్గరగా 4 లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం. దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం, ఎవడు స్లీపర్ సెల్స్, ఎన్ని శాంపుల్స్, ఎలా తీసుకుంటున్నాం, ప్యాటర్న్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు. బట్ ఈ 4 లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం. సార్ 15 years నుంచి పైనే సర్వే ఫీల్డ్లో ఆరామ్ మస్తాను నెంబర్ 1గా ఉన్నారు. 100%. ఆయన చెప్పింది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటుగా అయినా సరే జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆయనే చెప్పారు కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. ఇక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఘంటాపదంగా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం చేజెక్కించుకుంటుంది, 90 నుంచి 124 సీట్లు వస్తాయని చెప్పిన ఆయన. మీరు కూడా యాస్టీస్గా మీరు కూటమికి అనుకూలంగా చెప్పారు, మీ సర్వే ఎవరు నమ్మలేదు. మీ దెబ్బతో
ఎన్నో ఏళ్లుగా స్థాపించుకొని ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆరామ్ మస్తాన్ కుప్పకూలిపోయాడు. దాని మీద మీ కామెంట్. అంటే రెండు మీరు చెప్పిన ప్రశ్నలు రెండు నేను విభేదించేది ఏంటంటే, కూటమికి అనుకూలంగా అన్నారు కదా, ఆ కూటమికి అనుకూలంగా చెప్పలేదు. నెంబర్ చెప్పి ఆ నెంబర్ వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు. ఇది మీ టేస్ట్ చూసి టిఫిన్ చాలా బాగుందని చెప్పి మీ మెప్పు పొందడానికి మీ రెస్టారెంట్కి వచ్చి నేను చెప్పలేదు. నేను తిని బాగుందని చెప్పాను. నేను మీకు అనుకూల నెంబర్ 1. ఆయన్ని దెబ్బ కొట్టేసాం, పక్కన పెట్టేసాను. మనం వెళ్ళే ప్రయాణం వెళ్తున్నాం. దానివల్ల ఒకరికి ఫేవర్గా ఉండొచ్చు, ఒకరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒకరు మీలాగా ప్రశంసలు నాకు ఇవ్వచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ రావచ్చు, లేదా ఒకరి వల్ల దానివల్ల మనం ముందుకెళ్ళడం వల్ల ఒకరు వెనక్కి పడవచ్చు. నా కానీ ఉద్దేశం ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేదు కదా సార్. ఇప్పుడు ఆరామ్ మస్తాన్ కూడా ఆయన ఈ సర్వేలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఆయన కలిగినటువంటి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇంత మీరు యాస్టీజ్గా ఎలా చెప్పారు జనసేనకు 21 వస్తాయని? కూటమి 21 అనేది ఓవరాల్ కన్సాలిడేట్ నెంబర్ సార్. మీరు చూసేది మేము ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కదా సార్. రైల్వే కోడ్ను సెపరేట్గా చూస్తాం, పోలవరాన్ని సెపరేట్గా చూస్తాం, లేదా పాలకోట ఇంకోటి ఏదైనా ఉంటే సెపరేట్గా చూస్తాం, నర్సాపురం అంటే ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరిస్తాం. అది టోటల్ 21 రావచ్చు, 2 వచ్చి ఉండొచ్చు. 21లో పోటీ చేసిన దగ్గర 2 గెలుస్తుంది జనసేన అంటే అదే చెప్పుండేవాళ్ళం. 21 రావాలని ఇంటెన్షన్ కానీ, లేదా 2 రాకూడదని కోరిక కానీ, ఈ 2 లేవు. అంటే ఇప్పుడు మీరు అది కూడా కావాలని అయితే ఏం చెప్పలేదు, వాంటెడ్గా మీరు మీరు చేసిన సర్వేలో అంతే. కావాలని ఏంటి, దాంట్లో ఆప్షన్ లేదు కదా. కావాలంటే ఇప్పుడు మనం అదేమన్నా మనకేం కాదు కదా. మనకు వచ్చిన ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరించుకొని ఇది పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో మనకు 133 కనపడుతున్నాయి టీడీపీకి. బీజేపీకి పోటీ చేసిన 10 చోట్ల 7 కనపడుతున్నాయి అని చెప్పాం.